హలో, వెల్కమ్ టు మాతో ప్రయాణం. ఈరోజు మేము లండన్లో ఉన్న ఒక థీమ్ పార్క్ వచ్చాము. లండన్ వచ్చేసి కెనడాలో ఉన్న లండన్, యూకేలో ఉన్న లండన్ కాదు, కెనడాలో కూడా ఒక లండన్ ఉంది. సో అక్కడికి థీమ్ పార్క్ వచ్చాము. ఆ థీమ్ పార్క్ పేరు వచ్చేసి స్టోరీ బుక్ గార్డెన్స్ అని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళే ముందు కొంచెం లంచ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాము. ఇక్కడ యాక్చువల్లీ పూరి అన్ని తీసుకొచ్చాము తినడానికి. ఇక్కడ యాక్చువల్లీ ఈ పార్క్లో చాలా టేబుల్స్ ఉన్నాయన్నమాట, పిక్నిక్ టేబుల్స్. అక్కడ కూర్చొని తినొచ్చు, బట్ కిందనే కూర్చొని తిందామని చెప్పేసి ఇక్కడ కూర్చొని తిన్నాము. ఇప్పుడు తిన్న తర్వాత ఇప్పుడు అక్కడికి పార్క్ వెళ్ళాలి, ఇంకా థీమ్ పార్క్కి. ఈ థీమ్ పార్క్లో చాలా రైడ్స్ ఉన్నాయి. సో అన్ని రైడ్స్ని ఒక 4 hours టైం స్పెండ్ చేస్తే మొత్తం కవర్ చేయొచ్చు. అందుకనే మేము మధ్యాహ్నం వచ్చాం అనమాట. ఇది 6 o'clock వరకు ఓపెన్ ఉంటుంది. సో ఇక్కడ అన్ని రైడ్స్ని చేయడానికి టికెట్స్ తీసుకోవాలి. ఇందాక చూపించాను కదా పింక్ కలర్ టికెట్స్. కొన్ని రైడ్స్కి 2 tickets పడుతుంది ఒక్కొక్కరికి. బట్ ఇప్పుడు మేము చేస్తున్న రైడ్ వచ్చేసి సింగిల్ టికెట్ చాలన్నమాట ఒక్కొక్కరికి. సో ఇది అయిన తర్వాత లోపలికి వెళ్తున్నాము. ఇది యాక్చువల్లీ థీమ్ పార్క్ బయటే ఉంది. సో ఇప్పుడు ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ లోపలికి వెళ్ళి ఇంకా మిగతా రైడ్స్ని చేద్దాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉండేది వచ్చేసి పార్క్ స్టోరు. అక్కడ మీకు గిఫ్ట్స్ అన్నీ తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఫస్ట్ రైట్కి కనబడుతుంది కదా, ఇక్కడ వచ్చేసి చిన్న గుంతలా ఉంది. ఇక్కడ గుంతలో చాలామంది కాయిన్స్ వేసి వెళ్ళారనమాట. ఎందుకు అట్లా కాయిన్స్ వేసారో నాకు కూడా తెలీదు. ఓకేనా. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి వాష్రూమ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. సో ఇక్కడ మీకు ముందర కనబడుతుంది వచ్చేసి ఈ థీమ్ పార్క్ది ఎంటైర్ మ్యాప్. ఈ మ్యాప్ని చూసుకొని మనం అన్ని ప్లేస్ని కవర్ చేసుకోవచ్చు. సో మేము కూడా స్టార్టింగ్లో అవన్నీ చూసుకున్నాము, ఏం ప్లేస్ కవర్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఇంకా నెక్స్ట్ ఈ పార్క్లో ఉన్నవన్నీ చూడాలన్నమాట. ఇక్కడ ఒక పెద్ద వేల్ షేప్లో ఒకటి చిన్నగా కట్టున్నారు. సో దీని లోపల ఏదో పాత ఆర్నమెంట్స్ అన్నీ ఉన్నాయి. అది ఎందుకు అక్కడ ఆర్నమెంట్స్ పెట్టారేమో నాకు తెలీదు. ఏదో ఒక స్టోరీలో పార్ట్ అయి ఉంటుంది ఇదంతా. ఇది యాక్చువల్లీ థీమ్ పార్క్ కదా. థీమ్ పార్క్ వచ్చేసి స్టోరీ బుక్స్ది థీమ్ పార్క్ ఇది. ఇక్కడ అన్ని రైడ్స్ చేసే ముందు హైట్ చెక్ చేస్తారు. ఇందాక చూపించాను కదా వాట్స్ యువర్ హైట్ అని. సో ఆ హైట్ స్కేల్ చూసుకొని మనం ఆ రైడ్స్కి వెళ్ళొచ్చు. ఇక్కడ కొన్ని ఫేమస్ రెస్టారెంట్స్ కానివ్వండి, తర్వాత ఫేమస్ గవర్నమెంట్ బిల్డింగ్స్, తర్వాత బ్యాంక్స్, వీటిది మినియేచర్ స్ట్రక్చర్స్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ చూపిస్తాను. ఆ మినియేచర్ స్ట్రక్చర్స్లో పిల్లలకి ఆడుకోవడానికి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి లోపల, అవన్నీ చూపిస్తాను నేను. సో ఫస్ట్ వన్ వచ్చేసి పిజ్జా హట్. సో ఇక్కడ లోపల పిజ్జా ఎట్లా తయారు చేయాలి అని చెప్పేసి దానికి మినియేచర్ ఐటమ్స్ అన్ని లోపల ఉన్నాయి. అది నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే అక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ చూద్దాం. సో దాని తర్వాత అక్కడ పిజ్జా హట్లో లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇవన్నీ మినియేచర్ బిల్డింగ్స్ అనమాట. సో ఇక్కడ మనకు టిమ్ హార్టన్స్ కూడా ఉంది. సో టిమ్ హార్టన్స్ వచ్చేసి ఫేమస్ కాఫీ షాపు, కెనడాలో బాగా ఫేమస్ ఇది. సో ఇదొకటి, తర్వాత ఇవన్నీ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళే ముందు వీడు ఇక్కడ ఈ నీళ్ళలో ఫిష్ ఉంటుందని చెప్పేసి అంటున్నాడు. సో చూద్దామని చెప్పేసి వస్తే ఏం లేవు. ఫిష్ వచ్చేసి వేరే పాండ్లో ఉన్నాయి, అది నేను మీకు తర్వాత చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఈ మినియేచర్ బిల్డింగ్స్లోకి వెళ్దాం. సో ఫస్ట్ మన ఫేమస్ టిమ్ హార్టన్స్ రెస్టారెంట్ లోపలికి వెళ్దాం. సో చాలా బాగుంది లోపల. సో ఈ మినియేచర్ స్ట్రక్చర్స్ వచ్చేసి పిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది ఒక రోల్ ప్లే లాగా ఉంటుంది. సో రియల్ టిమ్ హార్టన్స్ అనుకొని వీళ్ళు అక్కడ ఆడతారు. ఓకే, కెన్ ఐ గెట్ వన్ స్మాల్ కాఫీ డబుల్? ఈ పిల్లోడు వచ్చేసి ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి చూస్తున్నాడు. అమ్ము, కెన్ ఐ గెట్ వన్ స్మాల్ కాఫీ డబుల్? హాయ్.
ఈ ఫారినర్స్ ముందు మనం తెలుగులో మాట్లాడితే ఇట్లే చూస్తూ ఉంటారు అనమాట, ఏం భాష మాట్లాడుతున్నారు రైలు అని చెప్పేసి. నెక్స్ట్ మినియేచర్ స్ట్రక్చర్ వచ్చేసి ఫైర్ స్టేషన్ డిపార్ట్మెంటు. వీళ్ళు ఎమర్జెన్సీ ఏమన్నా ఉంటే 911 కాల్ చేస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. 911 హాయ్. నెక్స్ట్ వచ్చేసి అనిమల్ హాస్పిటల్. ఇక్కడ వచ్చేసి కెనడాలో కుక్కల్ని చాలా పెంచుకుంటారనమాట బాగా. సో అందుకని ఇక్కడ అనిమల్ హాస్పిటల్ది మినియేచర్ స్ట్రక్చర్ పెట్టున్నారు. హలో, మై డాగ్ ఈజ్ హ్యావింగ్ ప్రాబ్లమ్. ఇక్కడ కుక్కది స్కెలిటన్ ఫోటో, తర్వాత వాటి పార్ట్స్ నేమ్స్ అవన్నీ ఇచ్చున్నారు. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అనమాట. దీన్ని బ్యాంక్ అనడం కన్నా పిగ్గీ బ్యాంక్ అంటే చాలా బాగుంటుంది, అంత చిన్నగా ఉంది బ్యాంక్. ఇప్పుడు దాకా పెద్ద పెద్దగా ఉన్న బిల్డింగ్స్ని మినియేచర్ ఫామ్లో చూసాం కదా. ఇప్పుడు చిన్నగా ఉన్న ఒక షూని ఒక ఏదో పెద్ద ఇల్లులాగా కట్టున్నారు చిన్నపిల్లలు ఆడుకోవడానికి. ఇక్కడ చూడండి, చిన్న షూని ఎట్లా ఇల్లులాగా కట్టున్నారు అనమాట. ఇది మినియేచర్కి ఆపోజిట్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫార్మర్స్ మార్కెట్. ఇక్కడ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ దొరుకుతాయి ఆడుకోవడానికి. హాయ్, డూ యూ సెల్ వెజిటేబుల్స్? ఇది వచ్చేసి ఒక మినియేచర్ హౌస్. అక్కడ ఆల్రెడీ కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు రోల్ ప్లే, అందుకని మేము లోపలికి వెళ్ళలేదు. సో క్లీన్. ఇక్కడ చూడండి చెట్టు ఎంత బాగుంది. సో ఇక్కడ నీడగా ఉందని చెప్పేసి కొంచెం కూర్చోదామని చెప్పేసి వచ్చాము. యాక్చువల్లీ కొంచెం ఎండగా ఉండింది, మేము మధ్యాహ్నం వెళ్ళాం కదా. సో అందుకని కొంచెం రెస్ట్ తీసుకుందామని ఇక్కడ కూర్చున్నాము. ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకుని తర్వాత ఇంకా మిగిలిన మినియేచర్ హౌసెస్ని చూడడానికి వెళ్ళాము లోపలికి. చూపిస్తాను నేను మీకు. నెక్స్ట్ వచ్చేసి అనిమల్ ఫామ్ అనమాట. ఇక్కడ చూడండి పిల్లలంతా అనిమల్స్ని బయటకి ఇస్తున్నారు. ఈ అనిమల్స్ వచ్చేసి ఒక ఫుట్బాల్ లాగా ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి. సో లోపలికి వెళ్ళి చూద్దాం అనిమల్ ఫామ్ని. ఫస్ట్ అయితే ఈ అనిమల్స్ అన్నింటిని లోపలికి వేయాలి. వీడైతే దీన్ని ఒక్కొక్క అనిమల్ని ఫుట్బాల్ ఆడుతున్నాడు అనమాట. ఫుట్బాల్ లాగా ఉన్నాయి ఇవి యాక్చువల్లీ. ఇక్కడ చూడండి కోడి గుడ్డు పెట్టేది ఒక చిన్న ట్రాలీ ఉంది. ఇక్కడ ఏంటంటే చాలా గుడ్లు ఉన్నాయన్నమాట. ఆ గుడ్లని ఇక్కడ చిన్న కోడి ఫోటో పెట్టున్నారు. ఆ కోడి ఫోటోకి ఒక చిన్న హోల్ ఉంది. సో ఆ గుడ్లన్నింటిని అక్కడ వేస్తే అట్లా కింద పడుతుంది అనమాట. కింద బాస్కెట్లో పడుతుంది. సో ఇక్కడ చాలాసేపు ఆడుకున్నారు ఈ కోడి గుడ్లతో. రెడీ, స్టార్ట్. Okay, leave it now. సో ఈ అనిమల్స్ని ఎట్లంటే అట్లా పాడేస్తున్నారనమాట. సో మేము వెళ్ళే ముందు అనిమల్స్ని నీట్గా లైన్లో ఆర్డర్లో పెట్టున్నాము. ఇట్లా ఆర్డర్లో పెట్టిన తర్వాత అనిమల్స్ అనేవి చాలా క్యూట్గా కనబడ్డాయి అనమాట. తిరిగి అలసిపోయాం కదా. ఇక్కడ ఈ మినియేచర్ పిజ్జా హట్కి వెళ్ళి పిజ్జా తినేసి వద్దాం రండి. ఓకే, 1 large size pizza please. Okay. It's banana as well. Yes, menu also there.
సో అన్ని మినియేచర్ స్ట్రక్చర్స్ని చూసాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పెడల్ కార్కి వెళ్ళాలి. పెడల్ కార్ వచ్చేసి ఇట్లా ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇది ఫ్రీ యాక్చువల్లీ, చిన్న ట్రాక్ లాగా ఉంటుంది. సో ఇక్కడ ఉంది కదా, ఇదే పెడల్ కారు. ఇక్కడ 2 సైజెస్లో ఉంటుంది, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. సో మేము వెళ్ళినప్పుడు ఏంటంటే పెద్ద లైన్ ఉండింది. సో చాలామంది చిన్నపిల్లలు వెయిట్ చేస్తున్నారు. అందుకని అమ్మకి పెద్ద పెడల్ కార్ని ఇచ్చారు ట్రై చేయమని చెప్పేసి. సో తను బాగానే ట్రై చేసింది. ఇంకోటి ఏంటంటే ప్రీతో స్టార్టింగ్లో చేయమంటే చేయలేదన్నమాట. వాడు నేను చేయను అన్నాడు. ఇక్కడ అమ్మ చేసేది చూసి వాడు కూడా చేస్తానని చెప్పేసి అన్నాడు. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరికి 3 ల్యాబ్స్ ఇస్తారనమాట. ఆ 3 ల్యాబ్స్ అయిన తర్వాత కొంచెంసేపు బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చి ఆడవచ్చు. ఇది ఫ్రీగానే ఉంటుంది. సో ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు చేయడానికి. ఇక్కడ అమ్మ పెడల్ కార్ చేస్తుంటే వీడు చూడండి ఇట్లా ఊరినే కూర్చొని ఉన్నాడు అనమాట. కొద్దిసేపు తర్వాత వాడు కూడా వచ్చాడు నేను కూడా చేస్తానని చెప్పేసి. సో చాలా బాగుంటుంది. వీళ్ళిద్దరి తర్వాత నేను కూడా ట్రై చేశాను. సో బాగుంటుంది ఇది. ఈ పెడల్ కార్ వచ్చేసి పెద్దవాళ్ళు చేయొచ్చు, చిన్నవాళ్ళు కూడా చేయొచ్చు. ఆ సీట్ని అడ్జస్ట్ చేస్తారనమాట, ఫ్రంట్ టు బ్యాక్ వేస్తారు. సో ఇక్కడ ప్రీతు స్టార్ట్ చేశాడనమాట. స్టార్టింగ్ ఒక 1 మినిట్ కొంచెం కష్టపడ్డాడు, అది కంట్రోల్ సరిగ్గా రాలేదు. ఆ పక్క గుద్దుతూ ఉన్నాడు అనమాట. తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత వాడు బాగా అలవాటు అయిపోయింది వాడికి. సో ఈ పెడల్ కార్ వచ్చేసి చాలాసేపు చేసామన్నమాట. నాన్ స్టాప్ ఒక 5-6 టైమ్స్ వచ్చాము, 3 ల్యాబ్స్. సో ఆల్మోస్ట్ ఒక 20 ల్యాబ్స్ పైన చేసి ఉంటాం అనమాట. చాలా బాగుంది ఇది. ఈ పెడల్ కార్ బ్రేక్ వచ్చేసి వెనకాల ఒక చిన్న రాడ్ లాగా ఉంటుంది, దాన్ని పుల్ చేయాలన్నమాట. ఇక్కడ ఇప్పుడు పుల్ చేస్తున్నారు కదా, సో ఇట్లా పుల్ చేస్తే ఆగిపోతుంది. ఈ పెడల్ కార్కి ఇంకో బ్రేక్ కూడా ఉంది. అదేంటంటే ఆ పెడల్స్ని రివర్స్లో తొక్కాలి. సో రివర్స్లో తొక్కితే బ్రేక్ పడుతుంది. సో ఈ విషయం మాకు స్టార్టింగ్లో తెలియదు అనమాట. సో మేమేం చేసామంటే ఆ వెనకలో ఉన్న రాడ్ని పుల్ చేసుకొని బ్రేక్ వేసేవాళ్ళం. ఈ థీమ్ పార్క్లో ఒక చిన్న ఫుడ్ కోర్ట్ ఉంది. ఆ రోజు మేము వెళ్ళిన రోజు యాక్చువల్లీ క్లోజ్ అయిపోయింది అది. బట్ నేను స్టిల్ లోపలికి వెళ్ళి చూశాను ఏమేమి ఉంటాయని చెప్పేసి. తర్వాత ఇక్కడ ఒక చిన్న వాష్రూమ్ కూడా ఉంది, అది కూడా చాలా మంచి కండిషన్లో ఉంది వాష్రూమ్. ఇప్పటి వరకు మనం చూసింది వచ్చేసి ఓన్లీ పార్క్లో ఉన్న హాఫ్ పార్క్ మాత్రమే. ఇంకో హాఫ్ పార్ట్ వచ్చేసి నేను పార్క్ 2లో వేస్తాను. సో అది కూడా చూడండి. ఆ పార్క్ 2లో వచ్చేసి ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయి. ఆ రైడ్స్ అన్నిటిని నేను పార్క్ 2లో పెట్టాను. సో ఆ వీడియోని కూడా చూడండి తర్వాత. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బై బాయ్, సీ యూ.